సో హైదరాబాద్ లాంటి నగరం ఆంధ్రప్రదేశ్కి లేదు కాబట్టే పెట్టుబడులు సేకరించడం వెనకబడింది అనేది రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అది దాన్ని ఎలా అది మొత్తం మీద వాస్తవం. ఎందుకంటే అందుకనే చాలా కాలం నుంచి మీరు గమనించారు, అందరూ రాజధాని రాజధాని అంటే నేను ఎప్పుడు మొట్టమొదటి చెప్తాను, రాజధాని ముఖ్యంగా రాజధాని ఒక మారుమూల పల్లెటూళ్ళు కూడా పెట్టుకోవచ్చు. రాజధాని మీ ఎమ్మెల్యేలకి, మీ అధికారులకి, కొంతమంది పైరవికారులకి అవసరం. ప్రజలకు సంబంధం ఏంటి? ప్రజలకు కావాల్సిన ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి. మనసేపటికి రాచరికము రాజధాని చుట్టూ తిరుగుతుంది. ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏ రాష్ట్రమైనా చూడండి, ఇవాళ గొప్పగా అభివృద్ధి చెందుతున్నాయంటే మహానగరాలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం. బెంగాల్ ఒకదాన్ని వదిలేస్తే అక్కడ ప్రత్యేక కారణాల వల్ల మీకు మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఢిల్లీ పరిసర ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, గుజరాత్లో అహ్మదాబాద్ కావచ్చు, మహారాష్ట్రలో పూణే కూడా, బాంబేతో పాటు ఈ నగరాల చుట్టూ తిరుగుతున్నది. కాబట్టి ఆ నగరాలు ఉన్న చోట, ఆ నగరాల్లో పరిపాలన గురించి లేదా రాష్ట్రాల్లో అభివృద్ధిని గురించి ఒక శ్రద్ధ తీసుకున్న సందర్భాల్లో ఖచ్చితంగా మిగతా వాళ్ళకంటే అవకాశం ఎక్కువ ఉన్నది. కానీ ఒక్కరోజు నగరాన్ని సృష్టించలేం. గొప్ప ప్రయత్నం ప్రజల సహకారంతో మొదలెడితే దాని మధ్యలో అడ్డంకులు ఆపేసాం, మళ్ళీ టైం పడుతుంది. కాబట్టి అది దీర్ఘకాలంలో చేద్దాం, అది ఆ కొరత లేకుండా చేద్దాం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లోనే ఏ నగరం లేకుండా కావులను గ్రామం ఉన్నది, బాపట్ల జిల్లాలో, పాత గుంటూరు జిల్లాలో. ఒక 7-6 వేల జనాభా ఉన్న గ్రామం. ఆ గ్రామంలో డాక్టర్స్ అనే ఒక కంపెనీ, ఒక ఐటీ కంపెనీ పెట్టారు, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఒక కంపెనీ. 190 మంది ఆ ఊళ్ళో ఐటీ ఉద్యోగాలు, హైదరాబాద్లో చేసే ఉద్యోగాలు అక్కడ చేస్తున్నారు. ఇంకొక 500 మందిని అక్కడ అదనంగా ఈ సంవత్సరం చేర్చుకోబోతున్నారు. ఇప్పుడు మహానగరం ఉంటే కొంత అవకాశం ఉంది, కానీ మహానగరం లేకపోయినా కూడా మీకు చొరవ ఉంటే నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు అక్కడ. హైదరాబాద్లో మరి ఒక్కొక్క చదరపడికి నెలకు 120 రూపాయలు అద్దె అయితే అక్కడ 2 రూపాయలతో పని అయిపోతుంది. కంపెనీకి లాభం కూడా వస్తుంది. పనిచేసే వాళ్ళకి హాయిగా ఉంది, కుటుంబము, తల్లిదండ్రులు చూసుకుంటున్నారు, పిల్లలు ఉంటే ఆలనా పాలనా ఉంది అక్కడ. ఈ హైదరాబాద్ లాగా ఈ ప్రయాణం కోసం అని చెప్పని మరి 20 కిలోమీటర్లు తిరగటము, ట్రాఫిక్ జామ్లో మీరు సాయంత్రం 6 గంటలకు వెళ్తే ఎలా ఉంటుంది? నరకం కదా ఇక్కడ. ఆ నరకం అనుభవించక్కర్లేదు. అంచేత మనం లేనివి వచ్చింది మనం ప్రయత్నం చేద్దాం. కానీ మహానగరం ఉంటే ఖచ్చితంగా ఉపయోగం అన్నమాట వాస్తవం. కానీ చాలా పనులకి, చాలా పరిశ్రమలకి, చాలా ఉపాధి కలకు మహానగరాలు అక్కర్లేదు. అందులో ఈ రోజుల్లో ఆనాడు లేని మౌలిక సదుపాయాలు అన్ని చోట్లకి విస్తరించాయి. కరెంటు, టెలిఫోన్లు, తర్వాత డిజిటల్ టెక్నాలజీ, ఇంటర్నెట్, టీవీ. 30 ఏళ్ల క్రితం 4 లేవు గ్రామాల్లో. 15 ఏళ్ల క్రితం కూడా కరెంటు గ్రామాల్లో సరిగ్గా లేదు. 25-30 ఏళ్ల క్రితం ఫోన్లు లేవు అక్కడ. ఎన్టీ రామారావు గారు 1984లో అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు మొట్టమొదటి ఈ దేశంలో అంత దూరదృష్టి ఆలోచించి పెట్టుబడుల్ని, ప్రైవేట్ పెట్టుబడుల్ని ప్రోత్సహించిన మనిషి ఎన్టీ రామారావు గారు. ఇంకా ఆర్థిక సరళీకరణ లేని కాలంలో ఆయన మీద నమ్మకంతో, అభిమానంతో కొంతమంది వచ్చారు. ఒక ఆయన ఫ్యాక్టరీ పెట్టిన, ఆయన ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ ఫ్యాక్టరీ పెట్టి కన్నడితో వాపోయాడు నా దగ్గర. సార్ అక్కడ ఫ్యాక్టరీ పెట్టాము, ముడిసరుకుందని చెప్పని పెద్ద ఆయన చెప్పాడు. ఆయన మీద నమ్మకంతో వచ్చాము. ఫోన్లు లేవు, మాకేమో బిజినెస్ కోసం అని చెప్పని మార్కెటింగ్ కోసం హైదరాబాద్లో ఆఫీసు. ఇక్కడి నుంచి ఫ్యాక్టరీకి సమాచారం అందించాలి, వాళ్ళ నుంచి మాకు సమాచారం రావాలంటే 3 రోజులు పడుతుంది, ప్రతిసారి మనిషిని పంపించాల్సి వస్తుంది వాపోయాడు. ఇవాళ పరిస్థితి మారింది. కాబట్టి మహానగరాల వల్ల ఖచ్చితంగా కొన్ని కీలకమైన రంగాల్లో మనకు ఎక్కువ అవకాశం అన్నమాట వాస్తవం. ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అత్యాధునికంగా ఉంటే తప్ప, క్లస్టర్ ఎఫెక్ట్ అంటారు ఆర్థికవేత్తలు, ఆ క్లస్టర్ ఎఫెక్ట్ ఉన్నప్పుడే ఎక్కువ పెట్టుబడులు వస్తాయి ఏ రంగంలో అయినా సరే. ఎందుకని హైటెక్ మనకి బెంగళూరు అంతా ఐటీకి వచ్చింది? ఎందుకని చెప్పిన టెక్నాలజీ మొత్తానికి అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది. ఎందుకని మీరు చైనాలో హ్యాంగ్జో అని ఒక నగరం ఉంది, నేను వెళ్ళాను 20 ఏళ్ల క్రితం. ఆనాడు అప్పుడే ప్రారంభిస్తున్నారు, 5 లక్షల నగరం. ఇవాళ దాదాపు 1 కోటి నగరం అయింది. అది ఒక మహానగరంగా వెలసిల్లుతోంది, టెక్నాలజీకి మన బెంగళూరుని మించిపోతుంది. కాబట్టి కొన్ని పరిశ్రమలు ఒక క్లస్టర్ ఎఫెక్ట్ వల్ల మహానగరం వచ్చినప్పుడు సౌలభ్యం ఉంటమాట వాస్తవమే. అది ఒక్కరోజు మీరు చేయలేరు, దాన్ని చేద్దాం, మధ్యలో గంటిపడింది కొనసాగిద్దాం. కానీ ఈలోగా చేయడానికి చాలా ఉన్నాయి. అందులో మనకి లేబర్ పుష్కలంగా ఉన్నప్పుడు, మనం చౌకగా ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పుడు, మన గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో, సెకండ్ టియర్ టౌన్లో మాత్రం, జిల్లా కేంద్రాల్లోనే కాదు, అంతకంటే చిన్న పట్టణాల్లో కూడా అద్భుతంగా చేయొచ్చు. అచ్యుతాపురంలో బ్రాండిక్స్ వాళ్ళు అక్కడ శ్రీలంక నుంచి వచ్చారు, 22,000 మందికి ఉపాధి ఇస్తున్నారు. చుట్టుపక్కల 600 గ్రామాల్లో ఒక్క మహిళకు కూడా నాకు పని కావాలంటే పని లేని వాళ్ళు ఒక్కళ్ళు లేరు. మీరు చేయలేరా పని? శ్రీలంక నుంచి రావాలి, శ్రీలంక అంతా గోచిపాతంత దేశం అది. కాబట్టి లేని దాన్ని గురించి చూద్దాం, ఏం చేద్దాం. లేదు కాబట్టి నేను వంకలు పెట్టద్దు, ఉన్నదానిలో చేయడానికి బ్రహ్మాండ అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు వికసిత్ భారత్ అని మోడీ గారు అంటున్నారు, ఈయనేమో స్వర్ణాంధ్ర 2047 అంటున్నారు. దాంట్లో వర్క్ స్టేషన్స్ అనేది చాలా మేజర్ రోల్ పోషిస్తున్నాయి అంటారు చంద్రబాబు గారు.
సో దాంట్లో కాన్సెప్ట్ అన్న ఇది మీరు చెప్పింది. ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బహుశా మనకున్న నాయకుల్లో టెక్నాలజీ అంటే ఆయనకున్నంత మోజు అవగాహన మరి ఎవరికి లేదు. ఆయనతో మీరు అరగంట కూర్చుంటే 25 నిమిషాలు ఆయన టెక్నాలజీ గురించి మాట్లాడతారు. టెర్మినాలజీ కూడా ఎవరికి తెలియని టెర్మినాలజీ చెప్తారు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారంలోకి ఎట్లా రావాలని చెప్పి అనేది పక్కన పెట్టేసి ఇది చేయాలి అది చేయాలి అని తప్పన ఉంది. అందుకనే ఆయన మీద ప్రజలకు ఆ విశ్వాసం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఆయన సరైన మనిషి. కానీ ఆయన మీద మార్కోల మీద భారం వేసి మనం చేయడం కాకుండా అధికార యంత్రాంగం కావచ్చు, రాజకీయంలో ఉన్నవాళ్ళు కావచ్చు, పార్టీలు అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు కావచ్చు, మన అందరూ పౌర సమాజం కావచ్చు, మిగతా విషయాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తిగా సహకరించాలి, దానికి మద్దతు ఇవ్వాలి, దాన్ని ప్రోత్సహించాలి. అంతేగాని మనం ఏదో శల్యశారథ్యం చేసి ఇక్కడేం జరుగుతుందని చెప్పని మనం మాట్లాడి మనం దాన్ని తక్కువ చేసి ఇది ప్రజల్ని ప్రేమించే వాళ్ళు చేసే తత్వం. మనం ఎంతకాలం ఉంటామండి? ఎంతకాలం ఉంటాం? కొంతకాలం ఉంటాం భూమి మీద, తర్వాత పోతాం. మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా కోర్టు సంపాదించకపోయినా పోయేది కాటికి పోయేది ఉన్న కాలంలో మనం మన సమాజానికి ఏం చేయగలం? కనీసం కడుపు నిండిన వాళ్ళన్నా ఆ పని చేయకపోతే సమాజానికి నిరంతరం నాకు పదవి లేదు, నాకు అధికారం లేదు, లేకపోతే నాకు నేను కోరుకున్నంత డబ్బు రాలేదు, నాకు ఇంకా పెద్ద కారు రాలేదని చెప్పి ఏడుస్తూ కూర్చుంటే ఎప్పటికీ ఇది సమాజం గురించి మాట్లాడే అర్హత మనకుందా అసలు? కాబట్టి ఈ బాధ్యతను ప్రభుత్వం మీద నెట్టద్దు. ఒక సంక్షోభంలో ఉన్నమాట వాస్తవము, సంక్షోభం నుంచి బయటపడేసే బాధ్యత మనందరికీ ఉండదు. సార్, ఓవరాల్గా 5 days జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలుగు రాష్ట్రాల పాత్ర అనేది కొంత అట్రాక్టివ్గా కనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా. మనం ఈ దేశంలో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు కాస్త ప్రోగ్రెసివ్గా డైనామిక్గా ఉన్నాయి. కొంత 5 ఏళ్ల పాటు కొంత గండి పడిన మాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్కి పడిన దాన్ని మనం ఏం చేయలేము, దాన్ని పూడ్చడానికి గట్టి ప్రయత్నం చేయాలి, మన ఆధారపడకుండా ముందుకెళ్ళాలి. దీంట్లో ఎన్ఆర్ఐల పాత్ర కొంచెం కీలకంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లు అనేది మీకు ఎకనామిక్ ఫోరంలో కూడా చెప్పారు. అయితే ఇప్పుడు అమెరికాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎన్ఆర్ఐల పరిస్థితి ఏంటి సార్? అంత ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి కూడా బర్త్ సిటిజన్షిప్ తీసేయాలని అంటున్నాడు ఆయన. ఎందుకంటే అక్కడ తెల్ల జాతి వాళ్ళందరికీ కూడా కొంచెం ఉంటాయి, ప్రతి సమాజంలో కూడా సామాజికంగా సాంస్కృతికంగా ఏదో కొన్ని గొడవలు ఉంటాయి. వాళ్ళు పెరిగిపోతున్నారు ఆర్థికంగా. ఇప్పుడు భారతీయులు ఉన్నారు ఉదాహరణకి, మరి అక్కడ భారతీయ సంతతి వాళ్ళు రకరకాల సంతతి వాళ్ళు అమెరికాలో ఉన్నా కూడా సగటు ఆదాయం భారతీయులు అందరికంటే ఎక్కువ, ఉన్నంతలో నైపుణ్యం ఉన్న అక్కడ పోతారు. కాబట్టి కొంత ఉంటుంది, కొంత ఈర్ష్య, ఎవడో వచ్చాడు ఎక్కడి నుంచి ఇవన్నీ ఉంటాయి కదా, ప్రతి సమాజంలో ఉంటాయి. మన ఊళ్ళో ఉండవా? ఉద్యమం వచ్చింది అందుకే కదా అది. కాబట్టి ఇవి అనివార్యం. కానీ 2 విషయాలు గుర్తించాలి. ఒకటి, అమెరికా ఒక రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను పాటించేటువంటి దేశం. కాబట్టి రాష్ట్రపతి గారు ఏదో ఆయనకు పురిలో బుద్ధి పుట్టింది కదా అని చెప్పని మేము తీసి పారేసామంటే చల్లదు. వెంటనే జడ్జి ఒక ఆయన ఇది చల్లదని చెప్పి మామూలుగా అనలా ఆయన. అంత చాలా తీవ్రంగా పరుషమైన వాక్యాలతో బుద్ధి లేని పని అని చెప్పి గట్టిగా చెప్పి చేశాడు ఆయన. రెండోది మనం గుర్తించాల్సింది, 2 రకాల ప్రవాస ఇతర దేశాల నుంచి వలస వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఒకటి, చట్టబద్ధంగా వేసాలు చట్టబద్ధ ప్రక్రియ ద్వారా వెళ్ళిన వాళ్ళు, అత్యధికులు భారతీయులు ఆ రకంగా వెళ్ళిన వాళ్ళు, చాలా కొద్ది మంది అక్రమంగా వెళ్ళిన వాళ్ళు. అక్రమంగా వెళ్ళిన వాళ్ళ పట్ల మనం జాలి చూపెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళ వల్ల మిగతా భారతదేశం మొత్తానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఎవరు అక్రమంగా చొరబడ్డారు పాపం అని చెప్పని మనం అనుకుని కొన్నాళ్ళకి మంది వేస్తే ఉన్నాళ్ళకి ఊడిపోతుంది. ఎవరికి ఇబ్బంది కలగొచ్చు అంటే రేపు సుప్రీంకోర్టుకి గ్యారంటీగా వెళుతుంది, ఇది కోర్టు అంగీకరిస్తే. వెళితే ఒకవేళ ఏమన్నా అక్కడ ఆ దేశంలో పుట్టిన వాళ్ళకి ఏమవుతుందన్న విషయం చర్చకు వస్తే ఒక్క వర్గానికి ఏదన్నా సుప్రీంకోర్టు వేరే రకంగా తీర్పవచ్చు. అదేమిటి, అక్రమంగా కనుక తల్లిదండ్రులు అమెరికాలో చొరబడితే అక్కడ వాళ్ళకు పుట్టిన సంతానానికి ఈ హక్కు ఉండదని చెప్పిన హక్కు, అదే అవకాశం ఉంది. జరుగుతుందో మాకు తెలియదు. అంతేగాని సక్రమంగా ఆ దేశంలో వెళ్ళిన కుటుంబాలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అయితే మనం కొంచెం ఒదిగి ఉండాలి మన భారతీయులకు. ఎందుకంటే ఇతర దేశాల్లో మన పట్ల మనన ఒకటి, నైపుణ్యం ఉన్నవాళ్ళు వెళ్ళి కష్టపడి పనిచేస్తారు, వాళ్ళ పైన వాళ్ళు చూస్తుంటారు, అనవసరంగా ఎక్కువగా అతను జోక్యం చేసుకోరు. రెండోది, ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. కొంచెం మేము గొప్పవాళ్ళం, మాకు ఇది కావాలా, ఈ గొడవ లేకుండా కొంచెం ఒదిగి ఉంటారు. చెట్టు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి. అందున ఇంకొక సంస్కృతి, ఇంకొక భాష, ఇంకొక జాతి, ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు ఆతిథ్యం ఇచ్చి మన ప్రేమగా స్వీకరించినప్పుడు వాళ్ళ పట్ల మనకు గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి, మనం దానిలో ఇమిడిపోవాలి. ఆ తత్వం భారతీయులకు ఇప్పటిదాకా ఉంది. కానీ ఈ మధ్య కొంతమంది భారతీయులు మిగతా వాళ్ళని కొంతమంది అనుకరించి మేము మా సంస్కృతి, మా ఉనికి దీనిలో గడుతున్నారు.
అది అంత ఆ రకమైనటువంటి ఆర్భాటాలు మంచివి కాదు. ఒదిగి ఉంటే మీ నైపుణ్యము, మీ ప్రతిభ, మీరు ప్రజలకు అందించే సేవ మీకు గుర్తింపు తేవాలి కానీ, మేమంతా మా మతం వేరు, మా కులం వేరు, మా భాష వేరు, మా ప్రాంతం వేరు, ఈ పిచ్చంతా తీసుకొచ్చి అక్కడ కొంచెం ఆర్భాటాలు చేస్తే కాలక్రమేణా అక్కడ మన మీద అసూయ, కొంత అసహనం రెండు వస్తాయి. సో ప్రస్తుతం ఇది జన్మతః పౌరసత్వం రద్దు అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారనుకోండి. అది చెల్లదు. ఓకే, ఒక 20 రాష్ట్రాలు అందున వ్యతిరేకిస్తున్నాయి. సక్రమంగా వెళ్ళిన వాళ్ళ విషయంలో ఏ పరిస్థితుల్లో చెల్లదు. ఆ భయానికి ఆస్కారం లేదు. దాని కంటిన్యూషన్ ఏంటంటే సార్, H1B వీసాలు కూడా రాబోయే రోజుల్లో అంత ఈజీగా రావు అనేది ఒక అభిప్రాయం. దీనిలో రెండు విషయాలు చూడాలి. ఒకటి, H1Bల విషయంలో ఏ దేశానికి 7% కంటే పెరగకూడదు అని చెప్పని ఒక నిబంధన పెట్టుకున్నారు. అది పెద్దగా లోతుగా ఆలోచించిన నిబంధన కాదు. భారతదేశానికి ప్రపంచంలో 18% జనాభా ఉంటే బహుశా నైపుణ్యంతో ఆ దేశంలో పనిచేయడానికి సిద్ధపడి అప్లికేషన్ పెట్టేవాళ్ళు మనకి మొత్తం అప్లికేషన్లో 30-35% అలా ఉండొచ్చు. నా దగ్గర అంకెలు లేవు, నేను అందాజుగా చెప్తున్నాను. ఉంటే మనకేనే ఒక చిన్న టింబక్టు లాంటి దేశానికి సమానంగా చూసి వాళ్ళకి 7% మనకి 7% అని చెప్పంటే పరిమితి అర్థం లేదు కదా. ఒకటి అది మారటం. రెండోది H1B వీసాలను పెంచటమా వద్దా? ఈ పెంచడం మొదటిది బహుశా జరుగుతుంది. ఎందుకంటే ఈ నైపుణ్యం ఉన్న వాళ్ళు కావాలి కాబట్టి మన దేశ జనాభా మన నుంచి వచ్చే అప్లికేషన్ల కారణంగా మనం ఈ 7% క్యాప్ తీసే అవకాశం ఉంది. H1B వీసాల విషయంలో ట్రంప్ వర్గంలోనే రెండు రకాలుగా చిరిగిపోయి ఉన్నారు. ఒక రకమేమో ఈ బాగా ద్వేషంతో రగిలిపోతున్నటువంటి, అసలు ఇతర దేశాల వాళ్ళు వేరే ఒంటి రంగు వాడు ఎవడో, వాళ్ళు మాకు రావడానికి వాడు ఎవడో అని చెప్పిన భావంతో ఉన్నటువంటి వర్గం ఒక పక్కన ఉంది, మాగా వర్గం. మరో పక్కన టెక్నాలజీ, ఆర్థిక ప్రగతి, ప్రతిభావంతులను ఆకర్షించాలి అనే వర్గం మరో పక్కన ఉంది. డొనాల్డ్ ట్రంపే ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు కానీ ఇనాగరల్ అడ్రస్లో కానీ ఒక మాట మళ్ళీ చెప్పాడు. ఏమిటన్నాడు ఆయన? ప్రతిభావంతుల్ని మనం ఉపయోగించుకోవాలి. ఏ దేశం నుంచి వచ్చినా కూడా మన దేశంలో మంచి యూనివర్సిటీల్లో డిగ్రీలు పొందిన వాళ్ళు, ప్రతిభ ఉన్న వాళ్ళని మనం పోగొట్టుకోకూడదు. అలాగే ఇనాగరల్ అడ్రస్లో ఆయన ఏమన్నాడు? ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు ఇచ్చిన ప్రసంగంలో, కలర్ బ్లైండ్, ఏ ఒంటి రంగు నాకు అవసరం లేదు, ప్రతిభ, మెరిట్ అదొక్కటే నాకు కావాలి, అది ఉన్న వాళ్ళని మనం పెంచాలి అని చెప్పన్నాడు. కాబట్టి అదే ఆయన మనసులో ఉన్న ఆలోచన. కానీ మరి అవతల వాళ్ళ ఒత్తిడి, మరి తనకు బాగా బలంగా మద్దతు ఇచ్చేటువంటి వర్గం ఉంది కదా, ఈ మాగా వర్గం, ఆ ఒత్తిడి వల్ల కాస్త వెనక్కి ముందుకు వెళ్తాడేమో, ఏమవుతుందో మనం చూడాలి. కానీ ఇప్పటికంటే తక్కువేం కాదు. ఇప్పటికంటే ఏ మేరకు మెరుగుపడుతుందని చెప్పన్నది నా అంచనా ప్రకారం మన దేశం మీద ఉన్నటువంటి ఈ కోట క్యాప్ తొలగిపోతుంది. అది చాలా నిరర్థకమైనది, నిర్హేతుకమైనది. కాబట్టి ఓవరాల్గా H1B వీసాలు ఎంత పెరుగుతాయి అన్నది, దాని మీద మాకు ఖచ్చితంగా రెండు వర్గాల మధ్య పోరాటం ఉంది. కాబట్టి అది ఒక నిర్ణయానికి వచ్చేదాకా మనం ఏం చెప్పలేం. సో యాక్చువల్గా ప్రమాణ స్వీకారానికి ముందు జో బైడెన్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ అన్ని కూడా రద్దు చేస్తున్నట్టు ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. పొలిటికల్ సిగ్నలింగ్. కొన్ని తీసేస్తారు, కొన్ని ఇప్పుడు మన ప్రభుత్వాలు చేయట్లా, కొత్త ప్రభుత్వం లాగానే పాత ప్రభుత్వం తిరగదొడతాను, ఫైళ్ళని తీసుకొస్తాను, అన్ని క్యాన్సిల్ చేస్తాను అంటలా మనం. అది వరకు అలా ఉండేది కదా అమెరికాలో. వాళ్ళు కూడా కొంచెం మన నుంచి కొన్ని నేర్చుకున్నారు. కానీ ఫెడరల్ సిస్టమ్ అక్కడ అది అంత ఈజీ కాదని అంటారు. కాదు, ఎందుకంటే ఏం చేసినా కూడా ముందు అమెరికన్ కాంగ్రెస్ సర్వాధికారం అన్నది రాష్ట్రపతికి కాదు, కాంగ్రెస్కి. కాంగ్రెస్ అంటే మన పార్లమెంట్ లాంటిది. అక్కడ పార్లమెంట్ ఊరికే మీరు చెప్తే రబ్బర్ స్టాంప్ కాదు, ప్రతి సభ్యుడు కానీ విలువైన సభ్యుడు. ఆయనకు ఆమెకు అభిప్రాయాలు ఉంటాయి, పార్టీని బట్టి కానీ, సిద్ధాంతాలను బట్టి కానీ, నియోజకవర్గంలోని అవసరాలను బట్టి కానీ. అందున ఎవరికి అక్కడ బ్రహ్మాండ మెజారిటీ లేదు. ఉదాహరణకు అక్కడ దిగువ సభలో, మన లోక్సభ లాంటి సభలో, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు, దానిలో 2-3 ఓట్లు మారిపోతే మారిపోతుంది ఫలితం. అంత క్లోజ్గా ఉన్నది. తర్వాత పార్టీల వాళ్ళు కూడా గుడ్డిగా రాష్ట్రపతి చెప్పగానే అన్నీ ఒప్పుకునే మనుషులు కాదు. ప్రస్తుతం కొంచెం ఊపిలో ఉన్నాడు కాబట్టి, మంచి మెజారిటీ వచ్చింది కాబట్టి, ప్రజల్లో మద్దతు వచ్చింది కాబట్టి కొంచెం అనునయంగా ఉంటారు. కానీ కాలక్రమేణా వాళ్ళ బుద్ధిని వాళ్ళు ఉపయోగిస్తారు. అంచేత రాష్ట్రపతి గారు తలుచుకోగానే అయిపోయే దేశం కాదు అది. బలమైనటువంటి అధికారుల విభజన ఉన్నది. ఇటు ఎన్నికైన రాష్ట్రపతి, వైట్ హౌసు, ఇటు చట్టసభలు, అటు సుప్రీంకోర్టు ఉన్నాయి, ఫెడరల్ జ్యుడిషియరీ ఉన్నది. అది కాకుండా జాతీయ స్థాయి, రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు, 3 బలమైన అంచెలు. మనలా కాదు, ముఖ్యంగా 3 స్థానిక ప్రభుత్వాలు చాలా బలమైనవి, చట్టబద్ధ పాలన ఉన్న దేశం. కాబట్టి ఊరికే పొలిటికల్ సిగ్నలింగ్ వేరు, కొన్ని విషయాల్లో గట్టిగా ఉంటాడు. ఉదాహరణకి అక్రమంగా వచ్చేటువంటి ఈ వలసదారులను అరికడతాడు. సమాజం కోరుకుంటోంది, దానికి రాజకీయంగా పూర్తిగా అన్ని ప్రకారాల నుంచి మద్దతు ఉన్నది, కఠినంగా ఉండాలి.
కానీ ఉండే విషయంలో ఈవెన్ మిలిటరీని కూడా దింపేసి పట్టేసుకొని పంపించేసేటువంటి భయానక ఇప్పుడు వాతావరణం క్రియేట్ చేయడం అనేది మనం చేయట్లా. మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఈశాన్య భారతంలో కానీ లేకపోతే మరో ప్రాంతంలో కానీ మన మిలిటరీని దింపట్లేదా? కాబట్టి వాళ్ళ దేశ రక్షణ కోసం వాళ్ళు దింపుకుంటారు. అది మనం ప్రధానికి మనం ఏదో ఆలోచన చేస్తే ఎట్లాగా? ఖచ్చితంగా మీరు ఒక విషయం గుర్తించాలి. సరిహద్దులు అనే దేశానికి ఉన్నాయి కదా, ఆ సరిహద్దులు నేను ఖాతరు చేయకుండా వేరే దేశంలో పుట్టి నాకు నీ దేశంలో రావాలని నమోదు నేను వచ్చేస్తాను ఎవరు ఆడుకోవడానికి చెప్పంటే ఇంకా దేశం ఎందుకు? సరిహద్దు ఎందుకు? చట్టాలు ఎందుకు? ఇంకా చట్టబద్ధంగా ఇంత కష్టపడి నైపుణ్యాన్ని పొంది వీసాలు పొంది వెళ్ళాల్సిన అవసరం ఏంటి? కాబట్టి డొనాల్డ్ ట్రంప్ భాష మొత్తగా ఉండొచ్చు ఈ విషయాల్లో, కానీ ఆయన ఏ వాదాన్ని గట్టిగా ప్రకటిస్తున్నాడో దాన్ని దేశంలో అందరూ మద్దతు ఇస్తున్నారు. అక్రమంగా నా దేశానికి నువ్వు చొరబడే హక్కు నీకు ఎవరిచ్చారు అసలు? అది హక్కు ఎట్లా అవుతుంది? డెమోక్రాటిక్ పార్టీ చేసిన పెద్ద తప్పు ఏంటంటే దేశ సరిహద్దులు జాతి రాజ్యాల వ్యవస్థలో దేశ సరిహద్దులను చాలా గౌరవంగా కాపాడాలి. నా దేశానికి ఎవరు రావాలంటే నా అనుమతితో నే కోరిక మీద రావాలి, కానీ నేను బలవంతంగా నీ దేశానికి వస్తాను నువ్వు ఓటు అడ్డుకోవడం అనే పరిస్థితి సాధ్యం కాదు. అది అవాదన ఎలా తప్పవుతుంది? ఇక్కడ మనం చేసినట్టు అది చేస్తున్నారు అనుకుందాం. అది కానీ ఒకటి సార్ అక్కడ భాష మొత్తగా ఉండొచ్చు. కాబట్టి కొన్ని అలాగే డ్రగ్స్ అదే పనిగా వస్తున్నమాట వాస్తవం. ఫెంటనిల్ అని చెప్పని ఇప్పుడు మనకు మార్ఫిన్కి 50 రెట్లు ఎఫెక్టివ్. అదంటే మార్ఫిన్ 50 మిల్లీగ్రాములు తీసుకుంటే ఎంత ప్రమాదమో ఇది 1 మిల్లీగ్రామ్ తీసుకుంటే అంత ప్రమాదం, ప్రాణం ఎంత ప్రమాదం అవుతుంది. వేల మంది చనిపోతున్నారు. ఈ డ్రగ్స్కి ఎప్పుడైతే అమెరికాలో పోయినంత డిమాండ్ ఉందో, వేల కోట్ల రూపాయలు లేకపోతే డాలర్లు సంపాదించే అవకాశం ఉందో, డ్రగ్ కార్టెల్స్, మాఫియాలు అంటాం, సంఘటిత నేర ముఠాలు, అంతర్జాతీయ ముఠాలు, వాడికి ఒక సైన్యంతో సమానంగా హెలికాప్టర్లు, విమానాలు, తుపాకులు, ఆయుధాలు, గందరగోళాలు, ఎవడు ఎదురొచ్చినా సఫా చేసి పర్యటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించి వాళ్ళు అంత తేలుస్తాను టెర్రరిస్టులుగా ప్రకటించాడు. తప్పే ఉందల్లో. మనం పార్టీలు ఏంటంటే ఇక్కడ కానీ అక్కడ కానీ అధికారంలో ఉన్నవాడు ఏం చేసినా ప్రతిపక్షం వాడు కాదంటాడు, ప్రతిపక్షం వాడు ఏం చెప్పినా అధికారంలో ఉన్నవాడు కాదంటాడు. మనం అట్లా ఆలోచించకూడదు. కొన్ని హేతుబద్ధమైనవి, అవసరమైనవి, భాష ఎట్లా ఉన్నా కూడా కొన్ని కొంచెం తొందరపాటు చేయాలి. కానీ ఆయన తీసుకున్నటువంటి వాటిలో అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అనే దాంట్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు యుఎన్ఓ నుంచి కూడా బయటకు వచ్చే నిర్ణయం తీసుకున్నాడు ఆయన. వీటిని ఆహ్వానించవచ్చా? ఇప్పుడు ఈయనకి ఎవరంటే బాగా ఆదర్శం ఆయనే చెప్పాడు. మెకెన్లీ అని ఒక అధ్యక్షుడు ఉన్నాడు. 1897 నుంచి 1901 దాకా. 1901లో ఆయన చంపేశారు. రెండోసారి ఎన్నికైన తర్వాత ఆయన్ని హత్యకు గురైన రాష్ట్రపతులు ఆయన ఒకడు. ఆయన తర్వాత థియోడర్ రూజ్వెల్ట్ వచ్చాడు, గొప్ప రాష్ట్రపతిగా పేరు పొందాడు. ఆ మెకెన్లీ 2 ప్రధానంగా వాదనలు తీసుకొచ్చాడు. ఒకటి ఒక రకమైన సామ్రాజ్యవాదం, అంటే ఆక్రమణవాదం, ఎక్స్పాన్షనిజం. అప్పుడు ఆ కాలంలోనే పుర్టరికో వాళ్ళ చేతులు స్పెయిన్తో యుద్ధం వచ్చి స్పానిష్ కాలనీస్ అన్నీ వాళ్ళు వసం చేస్తున్నారు, స్పెయిన్ ఓడించి. పుర్టరికో అట్లా వచ్చింది. క్యూబా స్పెయిన్ చేతుల్లో ఉంటే క్యూబాని విముక్తి చేసి అమెరికా క్యూబాకి ఇండిపెండెన్స్ ఇచ్చేసింది. ఆ తర్వాత కమ్యూనిస్టులు వచ్చారు, ఆ తర్వాత కాలంలో, అది వేరే విషయం. అట్లాగే హవాయిని కూడా ఆయన కాలంలోనే వాళ్ళు ఒక రాష్ట్రంగా తీసుకున్నారు. ఫిలిప్పీన్స్ స్పానిష్ కాలనీగా ఉంటే అమెరికా చేతుల్లోకి వస్తే వాళ్ళు దానికి ఇండిపెండెంట్గా తర్వాత వదిలేశారు. అంటే ఒక ఎక్స్పాన్షనిజం. దాంతోపాటు ఐసోలేషనిజం, మిగతా ప్రపంచం నాకు అనవసరం, నా లోకం కావాలి. మూడోది ఆయన చేసింది మెకెన్లీ టారిఫ్లు. టారిఫ్లను ఆయుధాలుగా ప్రకటించి నా దేశంలో ఉత్పత్తి, నా దేశంలో కార్మికులకు ఉపాధి, అంతేగాని నీ దేశంలో కార్మికుల ఉపాధి ఇచ్చే ఉత్పత్తిని నేను కొన్నాం అని టారిఫ్లు ఉపయోగించాడు. డొనాల్డ్ ట్రంప్ ప్రభావం మనసు మీద దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి ఈయన తీరంతా ఏంటంటే ఈయన పెద్ద సిద్ధాంతాలు వగేరా ఏమి ఉండవు. ఈయనంతా కూడా ట్రాన్సాక్షనల్ అంటారు. అంటే మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, నాకేం జరుగుతుందో చెప్పు, నా దేశానికి లాభం ఏంటో చెప్పు, అంతే తప్ప ఒక సిద్ధాంతము కొన్ని మూలసూత్రాలు ఏమీ నాకు అనవసరం, ఇవన్నీ గోంగూర, ఆ తత్వం. ఇవాళ పరిస్థితుల్లో ఏ కారణమైన ప్రజలు దాన్ని ఆమోదించారు. అక్కడ ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఆమోదించాక మీరు ఎవరు నేనెవరు, మనకేం రోల్ లేదు కదా, అక్కడ ఓటేసే హక్కు లేదు మనకి. దాంతో డీల్ చేయాలి. అమెరికాతో డీల్ చేయకుండా మీరు బతకలేరు. కాబట్టి కొంచెం ఒడుపుగా, అందులో భారతదేశానికి ఏంటంటే మిగతా దేశాలకి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ట్రంప్ వల్ల మనకు అంత ఇబ్బంది ఉండదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్కి మెప్పు అంటే చాలా ఇష్టం. ప్రపంచంలో అమెరికాలో కూడా డొనాల్డ్ ట్రంప్ని మద్దతు ఇచ్చేవాళ్ళు భారతదేశంలో మీకు ఎక్కడ లేరు. ఈ మధ్య సర్వే చేస్తే 185 మంది ట్రంప్కి అనుకూలం చెప్పారు. ఆయన చాలా మనసు మహనాదం పెడుతుంది, ఆయన చాలా బహుళాశంకరుడు ఆ విషయంలో.
అట్లాగే రెండోది చైనాతో మనకున్నటువంటి పరిస్థితుల వల్ల అమెరికా ఏ రకంగానూ కూడా భారతదేశాన్ని పోటీకి వచ్చే దేశంగా కానీ ఇబ్బంది పెట్టే దేశంగా కానీ భావించడం మన తత్వం అలాంటిది కాదు. కాబట్టి మనకు సహజమైన మైత్రి, ఒక వ్యూహాత్మక సంబంధం, స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఏ పార్టీ ఉన్నా కూడా అనివార్యం మనకి. అది ట్రంప్కి పూర్తిగా తెలుసు. మూడోది భారతీయ సంతతి వాళ్ళు ఆ దేశంలో తీసుకొస్తున్న కీర్తి ప్రతిష్టలు కానీ కాస్త ఒదిగొదుగుంటాం కానీ ఆయనకు నచ్చింది. నాలుగోది చాలామంది భారతీయ సంతతి వాళ్ళు ఆయన ముఠాలో ఉన్నారు. ఆయన గట్టిగా మద్దతు ఇచ్చి ఓటేయడం కానీ డబ్బులు సేకరించడం కానీ మద్దతు ఇవ్వడం కానీ ఉన్నారు. ఈ అన్ని కారణాలుగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. ఎందుకంటే ఒక ఒక గాలి దుమారంలాగా వచ్చింది. మామూలు రాజకీయానికి పరిపాలనకి భిన్నంగా ఒక విశిష్టమైన రీతిలో అక్కడున్న ప్రజల్లో ఉన్నటువంటి అశాంతిని అవకాశంగా తీసుకుని ఒక నాయకుడు వచ్చాడు. కాబట్టి కొంత డిజరప్షన్ ఉంటుంది, కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. కానీ ఒడిదుడుకుల వల్ల అతి తక్కువ నష్టపోయేది, ఇబ్బంది పడేది భారతదేశం. కొంచెం మన ఒడుపుగా వ్యవహరించినట్టయితే, మన ప్రజలను కాపాడుకుంటూ వాళ్ళ మనసరికి కొన్ని విషయాల్లో అవసరమైన చోట రాజీ పడితే అత్యధిక విషయాలు మనకు మేలే జరుగుతుంది.